So what is the European Commission's age check plan to keep children safe online? So this is a very very important one. ఎప్పుడైతే EU కొన్ని చేస్తుంటాయో ఇండియాలో రిఫ్లెక్ట్ అవుతాయి. EU is the one step. ఇప్పుడు కూడా రీసెంట్లీ ఇఫ్ యూ సీ ఇన్ ద న్యూస్ ఆల్సో EU is a game changer all time. రీజన్ ఏంటంటే గూగుల్ రెస్ట్రిక్షన్స్, ఫేస్బుక్ రెస్ట్రిక్షన్స్, యాపిల్ యు నో రైట్ యాపిల్ కంపెనీ తెలుసా మీకు? నాట్ ద తినే యాపిల్, ఫోన్ యాపిల్, యు నో ఇట్ రైట్. సో యాపిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ పోర్ట్. అంతకుముందు ఛార్జ్ చేయడానికి ఇట్ ఈస్ కాల్డ్ లైట్నింగ్ పోర్ట్ అనేవాళ్ళు. సో లైట్నింగ్ ఇప్పుడు వచ్చే డివైజెస్ అని ఇట్ హ్యాస్ చేంజ్ USB-C. రీజన్ ఏంటంటే ద మార్కెట్ విచ్ వాస్ చెప్పమ్మా 6:15 దాకా కదా మీకు? అయిపోయింది 6:15 దాకా ఉందిగా. 6:10కి వదిలేస్తాలండి, ఇది అయిపోగానే వదిలేస్తా. రైట్, చూడండి ఫస్ట్ ఇది అయిపోయింది కానీ ఇట్స్ నథింగ్ మచ్ హియర్. సో EU ఇస్ ద వన్ గేమ్ చేంజర్. యాపిల్ యొక్క ప్రాసెసే మార్చేసింది. ఎందుకంటే నీకు ఫోన్ కావాలి, నా యూలో నువ్వు అమ్ముకోవాలంటే Type-C పెట్టి అమ్ముకోనింది. Type-C లేకుండా నా ఫోన్ అమ్మద్దు, నువ్వు ఇక్కడ నీ ఫోన్ అమ్మద్దు. ఇక్కడ వాడు ఏం చేశాడు? ఆబ్వియస్లీ Type-C మార్చాడు. దానికి ఏం చెప్పాడు వాడు? ఫాస్ట్ ఛార్జింగ్ Type-C ద్వారా వస్తుంది కాబట్టి Type-C పెట్టామన్నాడు. దట్ ఇస్ ఆల్ అబౌట్ మ్యానిపులేషన్. సో కాల్డ్ వాట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాడేం పెట్టిన యాపిల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ది మార్కెట్ ని క్యాప్చర్ చేయాలంటే యూ నీడ్ టు ట్వీక్ విత్ నేమ్ చేంజెస్. సి మనం ఎలా చెప్తామో దాన్ని బట్టి కండిషన్. ఐస్ చెప్పొచ్చు, ఒకటి బుజ్జగిని చెప్పొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రైట్, అరిసినప్పుడు ఏమవుతుంది? ఈగో తీసుకుంటాం. బుజ్జగించినప్పుడు ఏమవుద్ది? ఎమోషనల్ ఆస్పెక్ట్ లోకి వెళ్తాం. దట్స్ హౌ యూ ప్లే ద గేమ్ ఇన్ ద మార్కెట్ కండిషన్స్. అక్కడ నుంచి ఇక్కడ రండి. ఫస్ట్ యాపిల్ నుంచి వచ్చినప్పుడు ఏమైంది? ది EU కమిషన్ ఇస్ డెవలపింగ్ వాట్? అన్ ఏజ్ వెరిఫికేషన్ యాప్. సో పిల్లలు ఎవరైనా వాడాలి అనుకుంటే ఏం చేయాలంటే ఈ యాప్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలి. యాప్ని 2026 లో రోల్ అవుట్ అయిందంట ఈ యాప్. సో ఎప్పుడైనా సరే పిల్లడు మొబైల్ డివైస్ వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ నీడ్ టు గివ్ క్రెడెన్షియల్స్ ఇన్ దట్ యాప్ త్రూ బేస్డ్ ఆన్ దేర్ బయోమెట్రిక్స్. బేస్డ్ ఆన్ దేర్ వాట్? బయోమెట్రిక్స్. సో వాళ్ళకి దానివల్ల ఇవ్వటం వల్ల ఏమైందంటే దే మే బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ వాట్? హార్మ్ఫుల్ ఆన్లైన్ కంటెంట్. సో కాల్డ్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యు సీ ఇన్స్టాగ్రామ్ 4th క్లాస్ 5th క్లాస్ పీపుల్ కూడా ఉంది, చైల్డ్ కి కూడా ఉంది ఇన్స్టాగ్రామ్. అంత కూడా కాదు. ఇఫ్ యు సీ ఏంటది టిండర్ యాప్ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు కూడా వాడుతున్నారు. అబద్ధం కదా, నిజంగానే. దట్ ఇస్ ద రియాలిటీ. 9th క్లాస్ 10th క్లాస్ పీపుల్ కూడా యూజింగ్ టిండర్ యాప్. టిండర్ యాప్ తెలుసా మీకు? ఫ్రెండ్ టిండర్ యాప్ తెలీదా మీకు? ఫ్రెండ్ యాప్ తెలుసా? వాట్ ఎవర్ ఇట్ మే బి. న్యూ ఏజ్ డేటింగ్ యాప్స్. సో 9th క్లాస్ వాడు 10th క్లాస్ వాడు కూడా వాడుతున్నాడు. సో మెయిన్ రీజన్ ఏంటి? దాన్ని కంటెంట్ చేయడానికే దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్. అట్లీస్ట్ కొంచెం మంది వస్తే కొంతమంది అయినా బాగుపడతారనే వాళ్ళ ఉద్దేశం. చెడిపోయే రిటర్న్ చెడిపోతాడు, బట్ చెడిపోయే వాళ్ళు అట్లా నడి మధ్యలో ఉంటారు కదా, ఇటెళ్ళాలి అటెళ్ళాలి అన్ని. వాళ్ళని కాపాడుకోవడానికి కొద్దిగా కాపాడుకో. దే ఆర్ డూయింగ్ సంథింగ్. దట్ ఈస్ మోడ్ ఆఫ్ వాట్? They are going to develop an age verification act for whom? Children. Under which act? Digital Service Act. So, even a question frame of the Digital Service Act recently seen news which was launched by whom? European Union. ఏదైనా సరే యూరోపియన్ బోర్డు వచ్చినది అదే ఆన్సర్. సో డిజిటల్ సర్వీస్ యాక్ట్ అన్నాడు. దే కెన్ పుట్ USA. ప్రెసెంట్ ఇప్పుడు కాంటెంపరీలో USA పట్టంగా 100% అదే పెడతారు అందరూ. ఎందుకంటే ట్రంప్ ఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ యూ రైట్. పొద్దున్న లేచిన నుంచి రాత్రి పేపర్ ఆఫ్ ట్రంప్ లేకుండా పేపర్ లేదు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి రోజు నేను కనపడాలనుకున్నాడు ఏమో మొత్తానికి. ఇఫ్ యూ ఓపెన్ ద డైలీ పేపర్ ఆఫ్ ద వరల్డ్ పేజ్ యూ కెన్ సీ ట్రంప్ రిలేటెడ్ న్యూస్ 100%. దట్ ఈస్ రైట్. సో అల్టిమేట్ గా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాప్? ప్రివెంట్ under 18 from porn, everything. So that is compromising what? Privacy aspect.